అందరికీ నమస్కారం. వేదిక్ శ్లోకాస్ మీకు స్వాగతం పలుకుతున్నది. భారతం పార్ట్ 9 కంటిన్యూషన్. నన్ను నీవే నిర్వాహం చేసుకోవాలి అని నా అంబని చూసి నివ్వెరపోయాడు భీష్ముడు. ఇది నాకు తెలిసిన ధర్మం భీష్మ. నేను ఆజన్మ బ్రహ్మచారినని నీకు తెలియదా? నీ ప్రతిజ్ఞ కోసం నా జీవితం కారు చీకటి చేస్తావా? నీ తలరాతకు నన్ను బాధ్యుణ్ణి చేస్తావంటే కాదు భీష్మ. మహాపరాక్రమశాలియున్న గర్వంతో నేను ఆడదాన్ని నన్న తృణీకారంతో ఏమీ చేయలేని అబలనన్న తేలిక భావంతో మాట్లాడుతున్నావంటే అంబా, ఈ సృష్టిలోని ప్రతి ఆడది నాకు పూజ్యురాలే. స్త్రీని తల్లిగా మాత్రమే చూడగల వ్రతం నాది. నీవు కూడా స్త్రీవన్న గౌరవంతోనే ఇంతసేపు మాట్లాడాను. ఆ ఉదాసీనతను తేలికతనంగా నీవనుకుంటే వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో విసుక్కున్నాడు భీష్ముడు. ఇదే నీ చివరి అభిప్రాయమా అని అంది అంబ. ప్రతీకారం నిండిన మనసుతో అంతఃపురం నుండి బయటకు వచ్చింది అంబ. భీష్ముడిని దారికి తీసుకువచ్చే మార్గం కోసం ఆలోచించింది. భీష్ముడి శక్తి పరాక్రమాలు ఎటువంటివో ఆనాటి తన స్వయంవరంలో స్వయంగా చూచింది. ఆలోచన మగ్న అయింది అంబ. సరిగ్గా అదే సమయంలో భీష్ముడి గురువైన పరశురాముడు గుర్తుకు వచ్చాడు. వెంటనే భార్గవాశ్రమానికి బయలుదేరి వెళ్ళింది అంబ. కన్నీటి గాథను విన్న పరశురాముడు అభయహస్తం ఇచ్చి శిష్యుడైన భీష్ముడిని వెంటనే రమ్మని వర్తమానం పంపాడు. గురువుగారి కబురందిన వెంటనే బయలుదేరి వచ్చాడు భీష్ముడు. రావడంతోనే గురుపాదాభివందనం చేసి వినమ్రుడై నిలబడ్డాడు. భీష్ముని భక్తి భావానికి సంతసిల్లాడు భార్గవుడు. భీష్మ, కారణ నిమిత్తమై నీకు కబురు చేశాను. కాశీరాజు పెద్ద కూతురు అంబన ఆశ్రమం కోరి వచ్చింది. నీవు నా శిష్యుడు అన్న నమ్మకంతో ఆమెకు అభయమిచ్చాను. ధర్మపరుడవు, నీతి నెరిగిన వాడెవు. న్యాయాల గురించి నీకు చెప్పవలసిన పని లేదు. నా ఆజ్ఞగా అంబ నీవు పరిగ్రహించి నీ గురుభక్తిని చాటుకో అని అన్నారు గురువుగారు. దానికి గురువర్య, నీ నీడలో పెరిగిన వాడినై మీ వద్ద అస్త్ర విద్యలు నేర్చుకున్నాను. పితృ సమానులైన మీ మాటను కాదనగల ధైర్యం ఈ భీష్ముడికి లేదు. కానీ నా గురించి మీకు తెలియదా? నేను బ్రహ్మచర్య వ్రతం తీసుకున్నానని మీరెరుగురా? చేసిన ప్రతిజ్ఞ మరిచి స్త్రీ సుఖం కోసం భీష్ముడు నియమం తప్పాడని లోకమంతా నిందించడం మీ శిష్యుడిగా నాకు మాత్రం మంచిదా? నేను చేయని అపరాధానికి నన్ను బాధ్యుణ్ణి చేస్తారా గురువర్యా అని అడిగాడు భీష్ముడు. నిన్ను పిలవనంపింది న్యాయ విచారణలకు కాదు, నా మాట వింటావని అంబని పరిగ్రహిస్తావని అని అన్నారు గురువుగారు. కన్నతండ్రి కోసం జన్మనిచ్చిన తల్లినే గొడ్డలికి ఆహుతి చేసిన ఈ శిష్యుణ్ణి గురుదేవా, నేను కూడా కన్నతండ్రి కోసం శపథం చేసిన వాడిని. ఇది గురుధిక్కారం భీష్మ కాదు, ఆడిన మాట నిలబెట్టుకోవడం గురువర్య అని అన్నాడు భీష్ముడు. సరే, ఆశ్రయమిచ్చిన అబల కోసం నీతో యుద్ధానికి సిద్ధపడుతున్నాను. నాతో యుద్ధం చేసి నీ ప్రతిజ్ఞ నిలబెట్టుకో అన్నాడు పరశురాముడు కోపంగా. మీరు తప్పదంటేనే మీతో యుద్ధం చేస్తాను అన్నాడు భీష్ముడు వినయంగా. యుద్ధానికి సిద్ధంగా నిలుచున్నాడు భార్గవరాముడు. భీష్ముడు గురువుగారి పాదాలకు నమస్కరించాడు. ధనుర్బాణాల్ని తీసుకొని నిలబడ్డాడు. గురువర్య, మీరు ఆజ్ఞాపిస్తేనే బాణాన్ని సంధిస్తాను. అంతేకాదు, మొదటి బాణం కూడా మీరే వేయాలి నమస్కరిస్తూ విన్నవించాడు భీష్ముడు. యుద్ధం మొదలయ్యింది. ఎవరికి ఎవరూ తగ్గలేదు. దేవాసురులు సైతం గురు శిష్యుల ధర్మయుద్ధాన్ని ఆకాశం నుండి చూస్తున్నారు. ఈ విధంగా 21 రోజులు యుద్ధం జరిగింది. గెలుపు ఓటములు తేలలేదు. భార్గవుడు అంబని పిలిచాడు. అంబా, నీవే చూస్తున్నావు కదా, ఎంత కాదనుకున్న శిష్యుడన్న ప్రేమ నాకు పోవడం లేదు. గురుభక్తిని భీష్ముడు వదలడం లేదు. ఇలా ఎన్ని సంవత్సరాలు యుద్ధం చేసినా నిష్ఫలమే. ఇక నీకు మిగిలినవాడు దేవుడొక్కడే. ఆ దేవుడికే శరణు పొందు అన్నాడు భార్గవరాముడు చేసేదేమీ లేక. తీరని ప్రతీకారంతో అంబ అక్కడి నుండి వెళ్ళిపోయింది. గురువునితో యుద్ధం చేయవలసి వచ్చినందుకు చింతిస్తూ భీష్ముడు అక్కడే నిలబడి ఉన్నాడు. భార్గవరాముడు భీష్ముడిని సమాసిస్తూ, భలా భీష్మ, యుద్ధంలో నా
సమానుడు అనిపించుకున్నావు. నీ ధర్మనిష్టను అభినందిస్తున్నాను. బ్రహ్మచారివైన నీవు కర్మయోగిలా కాలం గడుపు అని ఆశీర్వదించాడు. గురుపాదాలకు నమస్కరించి రథమెక్కి హస్తినాపురం వైపుగా వెళ్ళిపోయాడు భీష్ముడు. అంబ ప్రతీకారంతో కాలిపోతుంది. భీష్ముణ్ణి వంచించడానికి మానవ బలం చాలదని పరమశివుని వరంతో త్రుంచేయాలని తపస్సుకి పూనుకుంది అంబ. అలా తపస్సుకు పూనిన అంబకి తను అనుకున్నది జరిగుంటుందా లేదా? మీరే కామెంట్ చేయండి. లేదా ఇంకో వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.